వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం. సూర్యోదయ ప్రైవేట్ పాఠశాల పాఠ్య పుస్తకాల సీజ్ చేయించిన ఏబీవీపీ నాయకులు. నుజెండ్ల గ్రామంలో పెన్షన్ల పంపిణీ. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పింఛన్లు పంపిణీ. మహబూబాబాద్ జిల్లా తోడెళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కాలువను పరిశీలించిన గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కలెక్టర్లతో, అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖ పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ వేపర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలను అమ్ముతున్న సూర్యోదయ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పుస్తకాలను సీజ్ చేయించిన ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేణి సునీల్ మాట్లాడుతూ సూర్యోదయ హై స్కూల్ కి ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలను దుంగలు తొక్కి పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటూ విద్యను పూర్తిగా వ్యాపారం మారుస్తున్నారని ఆరోపించారు. సూర్యోదయ హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేయించి ఎంఈఓ కార్యాలయానికి తరలించడం జరిగింది. మీ స్కూల్ ఇక్కడ స్కూల్ నుంచే కొనుక్కుంటున్నా బుక్స్? అక్కడ యూనిఫామ్స్ ఎక్కడ కొంటుళ్ళు? వెనక అక్షర వెనక సైడేనా బుక్స్ కూడా అందులోనే ఉన్నాయా? బయట ఎక్కడైనా కొంటుల్లా? ఇక్కడనే కొంటున్నా మొత్తం బుక్స్? ఏ సార్ అమ్ముతుండు బుక్స్? ఎవరు అమ్ముతుండ్రు? నిఖిల్ సార్. ఎవరు ఫోన్ చేసి మీకు ఎంఈఓ సార్ ఇవ్వరా? సార్ భూమి సార్ కోసం ఫోన్ చేయండి. ఇప్పుడు మీరు వేసుకోండి. మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా సార్ది కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఈ బుక్స్ మాయే ఎంఈఓ సార్ తరఫున నేను వచ్చిన సీసీ సంతోష్ సార్ను ఇక్కడ సీజ్ చేస్తున్నాం. ఇన్ని బుక్స్ ఉన్నాయి అండ్ లెక్క అవి తీసుకొని ఇప్పుడు మాకు ఇవ్వాలి. ముందే చెప్తున్నా డిఓ సార్ మేము తీసుకుపోయి ఇస్తాం. ఇది లెక్క మొత్తం ఇన్ని బుక్స్ ఒక్క బుక్ మిస్ అనుకో మీ పైన కంప్లీట్ తప్పకుండా అన్ని స్కూల్స్ బరాబర్ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మా అథారిటీ కాదు. నేనేమంటున్నా మీరైనా కంప్లైంట్ ఉంటే ఎంఈఓ చేసుకోరి, మీరైనా కంప్లైంట్ ఉంటే ఎంఈఓ చేసుకోరి, కలెక్టర్ ఆఫీస్ కోరి కాదు. ఆ మొత్తం ఎవిడెన్స్ ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఏ క్లాస్ ఎన్ని ఉన్నాయని మొత్తం తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని సార్థం శతకం తీసుకొని ఈ బుక్స్ చేరి
పిచ్చోళ్ళు లేక మాట్లాడతాం మేము ఎంత మాట్లాడతారా నేను బరాబర్ మంచిగా మాట్లాడండి. మేము వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ మేము వచ్చి అడిగినాము ఈ బుక్స్ మీద అన్నప్పుడు మీరు అన్నట్టు ఉండాలి. మీరు ఈ బుక్స్ తో మీకు సంబంధం లేకున్నప్పుడు మీకు తాళం చెప్పి మీరు రిలీజ్ ఇస్తారు. ఇప్పుడు మీరు తాళం చేసి ఎంత మాట్లాడుతున్నా పొద్దు నుంచి నువ్వు పొద్దు నుంచి పొద్దు నుంచి మేము అన్ని మాట్లాడు మళ్ళీ సొల్లు రిపీట్ చేయకండి. అది సొల్లు కాదు సార్, మీరు సొల్లు అన్నాడు. అది ఒకటి నేను నా మాటని అర్థం కాకపోతే ఎక్స్పెక్ట్ సరే. సో మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తావు. సో అన్నారు సొల్లు అన్నా నేను. ఓకే మీరు హలో సార్, నేను రాకేష్ సార్, ఏబీపీ సార్. ఇక్కడ ఇందాక మన వాళ్ళు వచ్చినప్పుడు బుక్స్ అంటే వేరే కాంప్లెక్స్ ఉన్నాయి. వేరే కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక టైలర్ షాప్ అని పెట్టినారు. ఓకేనా సార్? ఒకటి స్కూల్ బుక్స్ సార్ వాళ్ళు మేము అడిగితే మా బుక్స్ సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంప్లెక్స్ అతను మా బుక్స్ మేము అమ్ముకుంటాం మా డిపో అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ సారు ఇక్కడ కీ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినటువంటి సంతోష్ సార్ ఎవరు ఉన్నారు కదా, ఆయనకు లాగ్ ఇచ్చిండు. మేమేమంటున్నాం, ఇప్పటిదాకా మాయ కాదన్నా ఇప్పుడు తాళం చేయక్కడికి వచ్చింది. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఒకటి ఈ స్కూల్ సంబంధించిన బుక్స్ సారే మాయ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడనే మీడియా ముఖంగా అంటున్నారు. ఈ బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఏ బుక్స్ ఎన్ని సార్ ఏ బుక్స్ సార్ అట్లా కాదు, లోపల ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ డాటా తీసుకొని ఇన్ని బుక్స్ మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి పేపర్ పైన ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ మీడియా ముఖంగా మాకు అందరు కూడా చెప్పాలి. ప్రిన్సిపల్ సార్ దాని మీద కూడా వాంగ్మూలం ఇవ్వాలి. ఒకటి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సంతోష్ సార్ కూడా తప్పకుండా ఇటువంటి బుక్స్ అమ్ముతా కూడా మేము తప్పకుండా ఇంకోసారి చర్య తీసుకుంటామని చెప్పేసి ఇమీడియట్లీ దీన్ని సీజ్ చేసి ఆ డాటా కూడా మాకు కాపీ, ప్రిన్సిపల్కో కాపీ, మీకో కాపీ తీసుకొని రావాలి సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇది వచ్చి న్యూసెన్స్ కాకుండా సార్ నాకు అర్థం కాదు. స్కూల్ ప్రెమిసెస్ ఉంటుంది సార్. స్కూల్ ప్రెమిసెస్ ఉంటే మేము అన్నట్టు స్కూల్ ప్రెమిసెస్ లేదు బయట ఉన్నది. అప్పుడేమో ఈ లాక్ వేయరాదన్నారు సార్. లాక్ వేస్తున్నది ఒప్పుకున్నాను, లాక్ ఒప్పుకున్నాను. అయినా మళ్ళీ న్యూసెన్స్ చేస్తున్నారు. స్కూల్ ప్రెమిసెస్ లేనప్పుడు మీ దగ్గర కేట్ ఉంటుంది సార్. ఒప్పుకున్నాను సార్. మేము మాట్లాడుతున్నా కదా, మాట్లాడండి. స్పీకర్ పెట్టి మాట్లాడండి, అందరికి స్పీకర్ పెట్టి మాట్లాడండి. ఇప్పటిదాకా మీది కదా అన్నారు కదా. ఆవిడ మాట్లాడుతున్నారు, సార్తో మాట్లాడుతున్నారు కదా. సార్ ఎవరినైనా సరే స్కూల్ సరౌండింగ్ 100 మీటర్ల వరకు పెట్టే అర్హత ఎవరికి అన్న వాళ్ళ పేరు పెట్టుకొని వీళ్ళు ఇక్కడ బుక్కులు అమ్ముతుంది. ఇక్కడ చూసినట్టయితే అక్కడ పేరు ఊరాసలేదు. ఇక్కడ చూడండి అరుణోదయ హై స్కూల్. ఆ విద్యార్థులు ఎవరు చెప్పి దాని నుంచి మీరు ఈ బయట తీసుకుంటారు, ఈ బయట తీసుకుంటారు. ఆ పలానా విద్యార్థి మా దగ్గర నుంచి ఘోరంగా తీసుకుని మేము రాము అక్కడికి. వీళ్ళనే రమ్మని చెప్పారు. ఆ విద్యార్థులనే ఆ పేరెంట్స్ రమ్మని చెప్పారు. ఘోరంగా వసూలు చేసారని చెప్పంటే దానికి మేము కూడా బాధ్యత. ఒకటి నేను చెప్పిన మొత్తం మీరన్న సంగతి ఇద్దరు ముగ్గురు ఆ కాంప్లైంట్ చేస్తున్నారు. ఇంకోటి మీరు ఈ బయట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సూర్యోదయ పాఠశాల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క స్కూల్ యొక్క పాఠ్య పుస్తకాలు ఏదైతే గ్రౌండ్ బయట పరారగోడ బయట అమ్ముతున్నామనేటువంటి నిజాన్ని ఈ యొక్క మీడియా రూపంగా మీ అందరూ కూడా బట్టబయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క పాఠ్య పుస్తకాలను ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చి సీజ్ చేసి ఇక్కడికి ఎంఈఓ ఆఫీస్ గారికి తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఈఓ గారికి చెప్పడం ఏంటంటే అలాంటి సమస్యని ఇంకోసారి రిపీట్ అయితే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఓ గారిని అదే కలెక్టర్ గారిని కోరదామని ఈ రూపకంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క
బుక్స్ యొక్క బాధ్యత కూడా పూర్తిగా ఎంఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఈఓ గారిదా లేకపోతే అక్కడ ఉన్న సీసీ నుజెండ్ల మండల కేంద్రమైన నుజెండ్ల గ్రామంలో ఈ రోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ పార్టీ సీనియర్ నేత లగడపాటి వెంకట్రావు, గంకినేని ఆంజనేయులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మన ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి ఆ 1000 చొప్పున కలిపి ఈ నెల 4000, ఆ 3000 మొత్తం మీకు 7000 ఇచ్చారు. రెగ్యులర్ గా 4000 వచ్చే నెల నుండి 4000 వస్తాయి. సంతోషమేనా మీకు? నమస్కారం. అక్కడ ఉండు 7000 ఉన్నాయి. కొంచెం ముందు సార్ హ్యాండిక్యాప్ ఇంటి దగ్గర వారివి ఏప్రిల్, మే, జూన్ 3000 ఇచ్చారుగా. 1000 చొప్పున కలిపి ఆ 3000 ఈ యొక్క 4000 మొత్తం 7000 ఇస్తున్నాడు. వికలాంగులు 6000 అంటే వికలాంగుల పెన్షన్ నెలకు 6000 వస్తాయి. నీకు అందరికి 4000 వస్తాయి, నీకు 6000 వస్తాయి. నెలకి 4000. పోయిన నెల ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ఇచ్చారు కదా, దానికి కూడా 1000 కలిపి ఆ 3000 ఈ యొక్క 4000 మొత్తం 7000 ఇస్తున్నారు చంద్రబాబు గారికి. వచ్చే నెల నుండి 4000 వస్తాయమ్మా. నీ చేతితో లెక్కేసుకో. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ నందు వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పింఛన్ల పంపిణీ చేశారు. జీవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్తో పాటు 3000 కలిపి మొత్తం 7000 పెన్షన్ ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో వినుకొండ నియోజకవర్గం ముందుంది. సచివాలయ సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ పెన్షన్లు మొట్టమొదటి అన్న ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించి తెలుగుదేశం పాలనలో ఈ పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టినటువంటి అన్న ఎన్టీ రామారావు గారికి సందర్భంగా గుర్తు చేసుకుంటూ జోహార్లు అర్పిస్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 35 రూపాయల పెన్షన్ని 75 రూపాయలకు పెంచారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ 1000 రూపాయల పెన్షన్ పెంచుతానంటే అది నిలబెట్టుకోకుండా సంవత్సరానికి 250 పెంచిన చరిత్ర చూశారు. నేడు చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచుతాను, 3000 4000 చేస్తానంటే ఏకదమ్మన రాష్ట్ర వ్యాప్తంగా 4000 పెన్షన్ చేసి అందజేస్తున్నారు 65 లక్షల మందికి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పండుగ జరుపుకుంటున్నారు 4000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా. దాంతోపాటు మా ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుండే నెలకి 4000 పెన్షన్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ కూడా 4000 చొప్పున పెన్షన్ ఇస్తూ ఆ 1000 రూపాయలు 3000 పెన్షన్ బ్యాలెన్స్ కూడా కలిపి ఈ నెల 4000తో ఆ 3000 కూడా మాట ఇచ్చిన ప్రకారం ఆ 3000 కూడా కలిపి ఒక్కొక్క లబ్ధిదారుడికి 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైనటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషను ప్రతి గ్రామంలో దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన అనుసరించి ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులు ఇంటికెళ్ళి పంపిణీ చేయడం, పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం. భారతదేశ చరిత్రలో ఇది ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు చంద్రబాబు గారు, మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఈరోజు 65 లక్షల మందికి గతంలో 3000 ఉన్న పెన్షన్ 4000 చొప్పున చేసి ఒకే దఫా 1000 రూపాయలు పెంచి మరొక్కసారి ఈరోజు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయం. కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు.
రూపాయల పెన్షన్ పెంచి 3,000ది 4,000 చేసి ఇవ్వడం ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నటువంటి విషయం. మన వినుకొండ పట్టణంలో కూడా 5,451 పెన్షన్ మన వినుకొండ పట్టణంలో ఇస్తున్నారు. అలాగే 3,74,00,000 ఈ ఒక్కరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో 4,408 కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకు ఈరోజు పంపిణీ చేయటం చాలా ఆనందంగా ఉంది. కొంచెం వెనక్కి రావమ్మా. రెడీ, కొంచెం బ్యాక్ వస్తే బాగుంటుంది. రెడీ రెడీ సార్. మహబూబాబాద్ జిల్లా తోడెల్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింకు కాల్వను పరిశీలించిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అదే రకంగా వరంగల్ జిల్లాలోని మాట్లాడు ప్రాంతానికి డోర్నకల్లు ప్రాంతానికి సాగునీరు కోసం ఏదైతే గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీములనే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో 2,800 కోట్లు ఖర్చుతో సుమారు 2,75,000 ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా 9,000 కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు. ఈ 9,000 కోట్లని ఈనాడు సుమారు 18,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ 18,000 కోట్లలో సుమారు 8,500 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కానీ ఈ 8,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చిన సందర్భం లేదు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెట్ రన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఈ రాబోయే ఆగస్టు 15వ తారీఖు నాడు ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టులో సుమారు 1,55,000 ఎకరాలని ఈ నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా, అదే రకంగా లంకా సాగర్
ఈ 2 ప్రాజెక్టులో ఉన్న ఆయకట్లతో పాటు మైనర్ ఇరిగేషన్లో ఉన్న ఆయకట్టు చెరువులను కూడా స్టెబిలైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లింక్ కెనాల్ని ఏనుకూరు దగ్గర నాగార్జున సాగర్ కాలంలో డ్రాప్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం. సూర్యోదయ ప్రైవేట్ పాఠశాల పాఠ్య పుస్తకాల సీజ్ చేయించిన ఏబీవీపీ నాయకులు. నుజెండ్ల గ్రామంలో పెన్షన్ల పంపిణీ. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పింఛన్లు పంపిణీ. మహబూబాబాద్ జిల్లా తోడెళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కాలువను పరిశీలించిన గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.